హాయ్ అండి, నమస్తే. శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి వెళ్తున్నామండి. మేము వచ్చే టయానికి డ్యామ్ గేట్ ఒకటి తెరిచి ఉందండి. ఆ వ్యూ చూడడానికి చాలా అందంగా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉందండి, పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీశైలం ఎంటర్ అవగానే మొదటగా కనిపించే ఈ సర్కిల్లో శివలింగాన్ని, నందీశ్వరుని, పక్కన శివపార్వతుల్ని చూడవచ్చండి. ఇప్పుడు మనం నంది సర్కిల్ దగ్గరికి వచ్చామండి. కనిపిస్తుంది నందీశ్వరుని ఆలయం. ఇక్కడ నందీశ్వరుడు స్వామివారిని చూస్తూ ఉంటాడు. ఈ నందీశ్వర ఆలయానికి ఎడమవైపు రోడ్డున వెళ్తే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుందండి. ఇక నంది ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డు శివాలయానికి వెళ్ళే రోడ్డు. ఇందాకే చెప్పాను కదండి, నందీశ్వరుడు స్వామివారిని చూస్తూ ఉంటాడని. నంది ఆలయానికి కుడిపక్క ఉన్న రోడ్డు పాతాళ గంగకు వెళ్ళే దారి అండి. ఇదిగో ఈ కనిపిస్తున్న దారే పాతాళ గంగకు వెళ్ళే దారి. ఇప్పుడు స్వామివారి దర్శనానికి బయలుదేరామండి. ఈ కనిపిస్తున్నది వాసవి సత్రం అండి. మేము ఇక్కడే స్టే చేసాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది నంది ఆలయం. అక్కడ నుండి ఇటువైపు ముందుకు వచ్చాం. ఇదేనండి గంగాధర మండపం. వెనకాల దూరంగా నంది ఆలయం కనిపిస్తుంది చూడండి. ఒకప్పుడు ఈ గంగాధర మూర్తి శిరస్సు నుండి గంగ వచ్చేటట్టు ఏర్పాటు చేశారండి. ఆ దృశ్యం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎందుకో దేవాదాయ శాఖ వారు దాన్ని తొలగించారు. ఇక ఈ గంగాధర మండపం ఎదురుగానే స్వామివారి దేవాలయం. మనకి కనిపిస్తున్నది దేవాలయం తూర్పు రాజగోపురం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. అయితే భక్తుల్ని ఈ ప్రధాన ద్వారం నుంచి పంపించరండి. పక్కన వేరే మార్గం ఉంది, అటువైపు నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి.
గంగాధర మండపానికి ఎడమవైపున ఉన్న దారి నుంచి మనము దర్శనానికి వెళ్ళాలండి. ఇదేనండి ఆ దారి. కనిపిస్తున్న మండపంలోనే స్వామివారి బంగార రథం ఉందండి. ఇప్పుడు ఇక దర్శనానికి వెళ్తున్నామండి. ఇప్పుడే స్వామివారి స్పర్శ దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. ఆ ఎదురుగా కనిపిస్తున్న వృక్షం త్రిఫల వృక్షం అండి. రావి, జీవి, మేడి చెట్టు కలిసి ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్న బంగారు గోపురం స్వామివారి గర్భాలయ విమానం అండి. ఇక్కడ ఎదురుగా జ్వాలా వీరభద్రస్వామి ఆలయం అండి. ఆ కనిపిస్తున్న మండపంలో అష్టదిక్పాలకుల చేత ప్రతిష్ఠించబడిన అష్టమూర్తుల శివలింగాలు ఉంటాయండి. ఇందాక చెప్పాను కదా, అది త్రిఫల వృక్షం అని. ఆ వృక్షం కింద వృద్ధ మల్లికార్జున లింగం ఉంటుందండి. శ్రీశైలం స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ముఖ్యంగా స్వామివారి దర్శనం అయిన తర్వాత దర్శించాల్సిన మరో విశేషము పంచభూత లింగాలండి. పంచపాండవుల చేత ప్రతిష్ఠించబడిన పంచభూత లింగములు. ఈ పంచభూత లింగాల ఆలయాలు గర్భాలయానికి పక్కనే ఉంటాయండి. ఈ పంచభూతంలోకి ఇరువైపులా జ్వాలా వీరభద్రస్వామి ఆలయం మరియు అర్ధనారీశ్వరీ దేవి ఆలయం ఉంటాయండి. అదిగో చూడండి, బంగారు పూత పూసిన స్వామివారి గర్భాలయ విమానం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న గోపురమే భ్రమరాంబికాదేవి ఆలయం అండి. ఇది చండీ హోమం చేసే యాగశాల అండి. ఈ వరుసగా కనిపిస్తున్న గోపురాలు అష్టదిక్పాలకుల చేత ప్రతిష్ఠించబడిన అష్టమూర్తుల లింగాలండి. ఇక్కడున్న సెక్యూరిటీ వలన మొబైల్ అనుమతి లేకపోవడం వల్ల భ్రమరాంబికాదేవి ఆలయాన్ని పూర్తిగా చూపించలేకపోతున్నానండి. ఇప్పుడే భ్రమరాంబదేవి అమ్మవారి దర్శనం అయిందండి. ఈ కనిపిస్తున్న పడమటి రాజగోపురం నుండి బయటకు వచ్చాము. ఇది స్వామివారు బంగారు రథంపై ఊరేగింపుగా వచ్చే తిరుమాడ వీధండి. ఇక్కడ కళావేదిక ఉందండి. ప్రతిరోజు సాయంత్రం స్వామివారి ప్రవచనం పండితులు చెప్తుంటారు. ఇప్పుడు అన్నదాన భవనము ప్రసాదం కౌంటర్ని చూద్దాం రండి. ఈ కనిపిస్తున్నది లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం అండి.
ఇది ఉచిత అన్నదాన భవనం అండి. లడ్డు కౌంటర్ నుంచి ముందుకు వచ్చాక మనకి ఇక్కడ వికలాంగులకి, వృద్ధులకి, చిన్నపిల్లలు తల్లిదండ్రులకి ప్రవేశ మార్గం అండి. అక్కడ నుంచి ముందుకు వస్తే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనంకి వెళ్ళే క్యూ లైన్ ప్రవేశ ద్వారం అండి ఇది. మనం స్పర్శ దర్శనం టోకెన్ తీసుకుంటే ఈ క్యూ లైన్ మార్గం గుండానే వెళ్ళాలండి. మనం లగేజ్తో వస్తే పెట్టుకోవడానికి ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. పక్కనే కొబ్బరికాయల షాపులు కూడా ఉంటాయి. సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఇక్కడ క్లాక్ రూమ్లో మన లగేజ్ పెట్టుకొని దర్శనానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఏం చెట్టో కానీ ఊడలు మాత్రం చాలా ఉన్నాయి. మర్రి చెట్టు అయితే కాదండి. మరి ఇది ఏం చెట్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కనిపిస్తుంది ఉచిత క్యూ లైన్ మార్గం అండి. ఇంకా ఇట్లాగే ముందుకు వెళ్తే మనం గంగాధర మండపం దగ్గరికి వెళ్తామండి. ఇది స్వామివారి రథ మండపం. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నామండి. ఇంకా నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నంది సర్కిల్ దగ్గరికి వచ్చాము. పాతాళ గంగకి వెళ్ళడానికి మనం నంది సర్కిల్ వద్ద నుంచి కుడివైపు దారికి వెళ్తే మనకి పాతాళ గంగ వస్తుందండి. మేము రోప్వే ద్వారా పాతాళ గంగ దర్శించుకోవడానికి వెళ్తున్నాము. రండి చూద్దాం. ఉదయం మేము వచ్చే టైం సరిపోకపోవడం వల్ల పాతాళ గంగ చూడలేదండి. ఇప్పుడు వెళ్తున్నాము. ఇదేనండి కళ్యాణకట్ట, గంగాధర డార్మెటరీ, పాతాళ గంగకి వెళ్ళే మార్గం. ఇదేనండి కేశఖండనశాల. అదేనండి కళ్యాణకట్ట. ఇక్కడ ఒక వ్యక్తి తలనీలాలు తీసుకోవడానికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కళ్యాణకట్ట నుండి కొద్దిగా ముందుకు వెళ్తే నందీశ్వర డార్మెటరీ వస్తుందండి. నందీశ్వర డార్మెటరీ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే గంగాధర డార్మెటరీ వస్తుందండి. ఇదేనండి గంగాధర డార్మెటరీకి వెళ్ళే దారి. పాతాళ గంగ దగ్గరికి వచ్చేసామండి. ఆ కనిపిస్తున్న ఆలయం ఆంజనేయ స్వామి, సీతారామస్వామి ఆలయం అండి. ఈ ఆలయం పాతాళ గంగకు వెళ్ళే మెట్ల మార్గం దగ్గరలోనే ఉంటుందండి. ఇప్పుడు సమయం 3:30 అవుతుంది. గుడి మూసి ఉంది. ఆంజనేయ స్వామి
ఇక్కడ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఆలయం నుండి కొద్దిగా ముందుకు వస్తే పాతాళ గంగకు వెళ్ళే మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇవేనండి పాతాళ గంగకు వెళ్ళే మెట్లు. ఇక్కడ మెట్లు 500 వరకు ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి. పెద్దవాళ్ళు ఈ మెట్లు దిగి మళ్ళీ ఎక్కడం చాలా కష్టం అండి, పెద్దగా ఉన్నాయి ఈ మెట్లు. అందుకని పక్కనే ఉన్న రోప్వే ద్వారా పాతాళ గంగ స్నానానికి వెళ్ళడం చాలా ఉత్తమం. అది కూడా దూరంగా కనిపిస్తుంది కృష్ణానది. ఇప్పుడు మేము కూడా మెట్లు దిగకుండా రోప్వే ద్వారా వెళ్ళాలనుకుంటున్నాము. పాతాళ గంగ మెట్ల మార్గానికి ఎడమ వైపునే రోప్వే ఎక్కడానికి వెళ్ళే మార్గం కూడా ఉంటుందండి. ఇక్కడ రోప్వే అప్ అండ్ డౌను పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్ ప్రయాణం కూడా ఉందండి. రోప్వే దిగిన తర్వాత పక్కనే ఉన్న ఘాట్కి వెళ్తున్నామండి. ఇదేనండి పాతాళ గంగ ఘాట్. ఇక్కడ భక్తులు పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. దూరంగా కనిపిస్తుంది శ్రీశైలం డ్యామ్. వాటర్ ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. మా నదీ స్నానం ముగించుకొని తిరిగి మళ్ళీ రోప్వే దగ్గరికి వచ్చాము.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.